ఒక్క స్థానం కూడా గెలుచుకోలేనటువంటి ఘనత 100 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీట్ వచ్చింది మీకు. మీరు మాకు చెప్పే స్థాయిలో అంటే 2019లో ఎక్కడ లేని విధంగా చరిత్రను సృష్టించే విధంగా 151 సీట్లు కైవసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ తండ్రి 2 సార్లు ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని అంత పెద్ద పార్టీని ఎదిరించి సొంత పార్టీని పెట్టి పోరాడినటువంటి వ్యక్తిని, 16 నెలలు జైల్లో ఉండి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని ఈరోజు మీలాంటోళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా సిగ్గుగా అనిపిస్తుంది. కనీసం మాట్లాడే ముందు పోల్చుకొని మాట్లాడండి. అంతే తప్ప నోటికి ఏదొస్తే అది మాట్లాడేద్దాం, నోరుంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడేద్దాం. మేము వీర మహిళలం, మమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించరు, మా ఇష్టానుసారం మేము రాష్ట్రంలో మేము చెలరేగిపోవచ్చు అంటే ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఏదైనా మాట్లాడేయచ్చు, ఎవరినైనా ఎటకారం చేయొచ్చు, ఎవరినైనా ఎలా పడితే అలా మాట్లాడొచ్చు అని అంటే అందరు చూస్తూ ఊరుకోరు. మీకు అధికారం శాశ్వతం కాదు. మహా అయితే 1 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది. మీ పిచ్చి హామీలు ఇచ్చేసి, పిచ్చి మాటలు చెప్పి, ప్రజల్ని నమ్మించి, అబద్ధాలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి, రోజుకో వేషం వేస్తూ, పూటకొక మాట, రోజుకొక వేషం వేసుకుంటూ, అంతా సనాతన ధర్మం అని చెప్పేసి స్వామీజీలాగా అవతారం ఎత్తుతూ, ఇలా ప్రజల్ని ఇప్పటిదాకా మోసం చేసి దాదాపు సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఇంకో 2 నెలలు అయితే, మహా అయితే ఇంకా 4 నెలలు మీరు పదవిలో ఉండేది. తర్వాత కాబట్టి ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ విధంగా విమర్శించాలో ఒక రాజకీయంగా ఉండాలి అనుకుంటే, మీరు ఒక సమాజంలో బయటకు వచ్చారంటే, ఒక మహిళగా ఉన్నప్పుడు ఎవరినైనా సరే మాట్లాడే ముందు మీరు విమర్శ చేయొచ్చు. మీకు నచ్చకపోతే విమర్శకి ప్రతి విమర్శ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది వాడే పదజాలాన్ని బట్టి ఉంటుంది. మీరు ఒకరికి నీతులు చెప్పి ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి మీరు అక్రమ కేసులు చాలా మంది మీద పెడుతున్నారు కదా. మరి ఈరోజు మీరు మాట్లాడే మాటలకి ఎంతమందికి మనోభావాలు దెబ్బతింటాయి? మీ మీద ఎంతమంది కేసులు ఇప్పుడు ఫైల్ చేయాలి? రాబోయే రోజుల్లో దీనికి ప్రతిఫలం కూడా మీరు స్వీకరించడానికి రెడీగా సిద్ధంగా ఉండు పాప రాయిపాటి. ఇంకా నెక్స్ట్ విందాం. 11 సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి ఈ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడడం, వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంట కుప్ప మీద ఏగలేగా నిన్ను చూసి నువ్వు కూడా మాట్లాడటం ఏంటా చందాలంగా. ఇక రాజకీయాలు పనికిరావు కానీ సర్దుకో. ఇంకొంచెం టూ మచ్ అయినట్టు అనిపిస్తుందా మీకు? టూ మచ్ గా చాలా మరీ ఓవర్ యాక్షన్ గా అనిపిస్తుందా ఈ మాట్లాడే మాటలు? చాలా టూ మచ్ గా ఉంది కదా. నాకైతే టూ మచ్ గానే ఉంది ఆ మాట్లాడే పద్ధతి. ఆవిడ సరే అమ్మ పాప రాయిపాటి, కేంద్ర ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పగలిగేటటువంటి ఒక బలం అయితే మీకుందని మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మధ్యవర్తిత్వం చేయడం మీ నాయకుడికి బాగా అలవాటే కదా. ఏ రోజు సింగిల్ గా వచ్చాడు, ఏ రోజు ఒంటరిగా పోరాటం చేశాడు లేదు కదా. చరిత్రే మనకు లేదు కదా. అలాంటి మనకు అచ్చుబాటు అవ్వవు కదా. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పార్టీలతో జత కట్టడం, పోటీ చేయడం, ఓడిపోవడం. ఇప్పుడు ఏదో గుడ్లో మెల్లలాగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ముందుగానే జగన్మోహన్ రెడ్డిని ఒక్కడిని ఓడించడానికి ముగ్గురుగా వచ్చి ఈరోజు ఏదో సాధించేశారని చెప్పేసి కబుర్లు చెప్పుతూ, పైగా మీరు సొంతంగా సాధించింది ఏం లేదు అందులో, మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ ఉందని చెప్పేసి రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఒకసారి ప్రజలందరికీ కూడా బాగా బోధపడింది. మీరు కూడా మాట్లాడితే ఎలా చెప్పండి? ఇప్పుడు ఏదో మీరేదో 175 స్థానాలకి 175 స్థానాలు మీ అధినాయకుడు పోటీ చేసి మీరేదో సాధించినట్టు మీ ఫీలింగు. పోటీ చేసింది 23 స్థానాలకి 23 వచ్చేసాయి. అదేంటో మరి ఒకటి కూడా తగ్గకుండా 23 వచ్చేసాయి. అక్కడే ప్రజలందరికీ అనుమానాలు వచ్చేసాయి. గతంలో ఎప్పుడు కూడా గెలవని దాఖలాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈసారి 23కి 23 ఎలా వచ్చేసాయి అబ్బా అని చెప్పేసి కూడా ప్రజల్లో అదొక ఆలోచన. దాని గురించి ఆలోచించండి. రేపు రాబోయే రోజుల్లో మీ పరిస్థితి ఎలా ఉంటది ఏంటనేది. ఒక్కసారి మీరు అందరూ కూడా సింగిల్ గా వస్తే 151 సీట్లు మా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినట్టు 2019లో
మీరు ఒక్కొక్కళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, మీరు ముగ్గురు సింగిల్గా ఒకసారి పోటీ చేసి చూడండి. అప్పుడు మీ ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉంది, మీకు ఎన్ని స్థానాలు వస్తాయి అనేది ఒకసారి చేసి చూడండి. ఈ సోది కబుర్లన్నీ కూడా రోజు విని 10 నెలలుగా వింటూనే ఉన్నాం. 11 జగన్మోహన్ రెడ్డి అని. ఎన్నిసార్లు 11 అంటారు, ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి నామజపం చేస్తూ ఉంటారు. కనీసం పుణ్యమన్నా వస్తుందిలే, అలాగన్నా జపం చేయండి. పేదవాళ్ళకి నిలబడి పేదవాళ్ళకి న్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి కనిపించలేదని మీరు దుష్ప్రచారం చేసి ప్రజల్లోకి విష ప్రచారం తీసుకెళ్లినటువంటి వ్యక్తులు మీరు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద కక్ష కట్టి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జగన్ అనే వ్యక్తిని లేకుండా చేయాలనేటువంటి కుట్ర పన్నినటువంటి వాళ్ళు మీరు. మరి మీరు దుష్ప్రచారం చేయక విష ప్రచారం చేయక మరి ఏం చేస్తారు? ప్రజలకి బోధపడాలి, కానీ ఏ రోజుకైనా ప్రజలే నిర్ణయం చేస్తారు. కానీ ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటదనుకోవడం మీ పిచ్చి భ్రమ. నువ్వు మాట్లాడడం వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంట కుప్ప మీద ఏగలేగా ఉంది నిన్ను చూసి. చూసారండి ఎలా మాట్లాడుతున్నారో? ఈవిడ వీర మహిళ అంట. ఈవిడ మాట్లాడే విధానం ఒక వీర మహిళగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తి హక్కులు ఇచ్చేశారు. చెలరేగిపోమ్మా, నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడు, ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడు, అలాగే పదవిలో ఉన్నప్పుడు కూడా, అధికారంలో ఉన్నప్పుడు కూడా నీ ఇష్టానుసారం రెచ్చిపో అని చెప్పేసి మాట్లాడారు. మరి వీళ్ళు మాట్లాడే మాటలకి మనకు కూడా మనోభావాలు దెబ్బతీస్తున్నాయండి. ఖచ్చితంగా మనందరం కూడా వెళ్ళి కేసు పెట్టాలి. ఇప్పుడు పెట్టకపోయినా రాబోయే రోజుల్లో మరి వీళ్ళ మీద ఎన్ని కేసులు ఫైల్ అవుతాయో కూడా తెలియట్లే మరి నాకైతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ ఒక బ్రాండ్. అది వైఎస్ఆర్ అని పెట్టుకోక ఏమని ఉంటది? జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన ఒక డాక్టర్, రూపాయికి వైద్యం తీసుకొచ్చినటువంటి మహానేత. ఈరోజు ఆరోగ్యశ్రీ నడుస్తుందంటే ఘనత ఎవరు? ఆయన. ఎంతో మంది పేద ప్రజలకి లక్షల్లో ఆపరేషన్లు చేయించుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కనీసం ఆయన పేరును తలుచుకునే అర్హత కూడా మీకు లేదు. మీలాంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేసే వాళ్ళకి, తప్పుని ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే మీలాంటి వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ అని పలికే అర్హత కూడా మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ అంటే తండ్రి పేరు కొడుకు వస్తుంది. దాంట్లో నువ్వు వేలెత్తి చూపించేది ఏముంటుంది? అది ఒక బ్రాండ్ అమ్మా. పుష్ప 2 సినిమా చూసావా? బ్రాండ్ అది. ఇక రాజకీయాలు పనికిరావు కానీ డిసైడ్ చేయాలి చెప్పగా. ఆస్తులు సెటిల్మెంట్లు చూసుకో. ఇంకా చెల్లి తల్లి కూడా ఉమ్మెత్తేస్తున్నారు. నీకు ఎందుకు? ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోకే ఉండదని చెప్పి చూసేవాళ్ళు. ఇవాళ ఆయన చూడట్లే, ఆయన మరిపించి జోకర్ పెట్టి రోలర్ నువ్వు అయ్యావు ఆంధ్రప్రదేశ్ లో. నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నీది. నువ్వు పెద్ద నాయకుడివి, కర్మగాలి. ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశకి నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడడం మేమందరం వెర్రిపప్పలా వింటాం. మా కర్మ కదా. చాలా టూ మచ్ కదా, చాలా ఓవర్ చేస్తుంది కదా, చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు కదా ఈ పాప. అంటే అక్క అన్ను, నీ చెల్లి అన్ను, అమ్మ అన్ను. ఎందుకంటే వీటన్నిటికీ ఆవిడ అర్హురాలు కాదు. ఎందుకంటే ఒక రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు అనేవి వస్తూ ఉంటాయి, అది సహజం. విమర్శ చేసినప్పుడు దాన్ని ప్రతి విమర్శ చేసేటప్పుడు వాళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా దాన్ని ప్రజలకి చెప్పే విధానంలో చెప్పాలి, ఖండించే విధానంలో ఖండించాలి. అంతే తప్ప వైఎస్ఆర్ అనే పేరు లేకపోతే పెంట కుప్ప మీద ఈగ కూడా లెగవదు, నీ ఉచ్చపోసుకుంటూ వెళ్ళావు. ఇంక నేను అది కూడా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాట అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి భయపడి అసెంబ్లీలో 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం కి భయపడి ఒక మాజీ సీఎం 11 నిమిషాలు కూడా ఉండకుండా అక్కడ నుంచి వచ్చి పోసుకుంటూ పారిపోయాడంట. రాయపటి అన్న చెప్తుంది, పాప చెప్తుంది. మరి మా సైడ్ పాప అంటారులేండి, ఆడవాళ్ళని పాప అని సంబోధించడం దాన్ని తప్పుగా అనుకోకండి. కాబట్టి ఈవిడ మాట్లాడడం ఎలా ఉందంటే ఎక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుందో అని జగన్ని చూస్తే భయపడి పోసుకునేది మీరు. కాంగ్రెస్ నే గడగడలాడించినటువంటి వ్యక్తి మీరు ఒక లెక్క.
మీలాగా జత కట్టి గెలవాలనుకుంటే బొచ్చేడు మంది జగన్మోహన్ రెడ్డికి. మేము సింగిల్ గానే వై నాట్ 175 చెప్పుకునేటటువంటి ధైర్యం దమ్ము మాకుంది. మీకుందా? సింగిల్ గా మీరు ఆ మాట చెప్పగలరా? ఆ దమ్ము ధైర్యం మీకు లేకనే కదా అందరు కలిసికట్టుగా వచ్చి సగమేమో ఈవీఎం ట్యాంపరింగ్లు చేసి మిగతా సగం పూర్తి చేసుకొని ఈ రోజు ఏదో పదవుల్లో కూర్చొని మీరు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయకుండా అప్రజాస్వామ్యంగా ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ దొరికిన వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ఈరోజు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈరోజు ఎవరెవరైతే పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారో ఇబ్బంది పెట్టి అందరినీను, రేపు వాళ్ళు కూడా అంటే ఇబ్బంది పడేవాళ్ళు రేపు వాళ్ళు కూడా పైశాచిక ఆనందం పొందే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. అది గుర్తు పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని అదుపులో పెట్టుకొని విమర్శ చెయ్యాలి అనుకుంటే చండాలమైనటువంటి నీ పదజాలాన్ని కట్టిపెట్టి ఒక పద్ధతిగా ఒక ఆడపిల్లగా ఆడదానివిగా విమర్శలు చెయ్యి అంతే తప్ప నోటికి ఏదొస్తే అది మాట్లాడితే, నువ్వు అన్నావు కదా ఇందాక పెంట కుప్ప మీద ఈగ ఎగరదని, అదే పెంట నోరేసుకున్నటువంటి నిన్ను నీ నోటిని పెనాయిలు వేసి కడగాల్సి వస్తుంది. కబడ్దార్.